శ్రీ గురుభ్యో నమ. క్రీడామయుడు శ్రీకృష్ణుని బాల్యలీలా విశేషములు, అందలి ధర్మమర్మములు, తత్వము, సందేశమును ఎంతో హృద్యంగా మాస్టారు ఈ గ్రంథమున మనకు ప్రసాదించారు. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 4వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. నందుని ఇంటి ముందర పెరటి నుండి వీధిలోనికి గల ప్రవేశద్వారము తడక మూసి పెండెము బిగించి, పొండు పొండు, నేటి నుండి మా పిల్లలు మీతో ఆడుకొనుటకు వీధిలోనికి రారు, పశువులను తోలుకొని బీళ్లలో మేపుటకు వీరిని పంపము అని కోకిలమ్మ గద్దించుచుండెను. కోకిలమ్మ అంటే యశోదమ్మ ఇంట్లో ఉండేటువంటి ఒక పెద్ద ఆవిడండి. తడికెకు అవ్వలి వైపున వీధిలో గుమిగూడిన బాలకులు నవ్వుచూ కేరింతలు కొట్టుచూ కోకిలమ్మను కవ్వించుచుండిరి. ఓసి పోవే ముసలినక్క, రానిచ్చుట రానియకుండుట నీ ఇష్టమేనా? మేము వచ్చితిమని రామకృష్ణులతో చెప్పుము, వారే లేగలను తోలుకొని వచ్చెదరు, ఇక్కడ నీ పెత్తనమేమి అన్నారండి వాళ్ళు. రోషముతో కోకిలమ్మ పెండెము తీసి తడక తెరచి కర్ర పట్టుకొని కుర్రల వెంట పడెను. బాలురు నలుదిక్కులకు చెదరి పరుగులెత్తుచూ కోతులు కొండముచ్చుల వలె మొగములు పెట్టి వెక్కిరించుచుండిరి. ఇంతలో బలరామకృష్ణులు లోపలి నుండి తొంగిచూచి పెరటిలోనికి వచ్చి లేగదూడల పలుపులు విప్పిరి. లేగదూడలు తడకదారి నుండి బాటలోనికి పరిగెత్తెను. కోకిలమ్మ కర్ర త్రిప్పులకు బాలకులెవ్వరూ అందలేదు. బోడి వెధవలు, ఈ మారు మా వీధిలో కనిపించినచో కాళ్ళు విరుగొట్టెదను అని సణుగుచూ ముసలిది పెరటిలోనికి ప్రవేశించి చూచెను. అచ్చట లేగలు లేవు, రామకృష్ణులు కనిపింపలేదు. వారొక ప్రక్కగా దడి వెంట మోకాళ్ళు మోచేతులతో ప్రాకుచూ ఆమె వెనుకగా వచ్చి పులివలే సింహము వలె అరచిరి. వెనుదిరిగి చూచినంతలో తడక దాటి వీధిలోనికి పరిగెత్తిరి. అప్పుడే దూరముగా ఆలమందల వెంట గంతులు పెట్టుచూ గోపబాలులతో కలిసి కేరింతలు కొట్టుచూ పరుగులెత్తుచున్న రామకృష్ణులను చూచి కోకిలమ్మ నివ్వెరపడి నడుముపై ఎడమ చేయి వేసుకొని నిలుచుండిపోయెను. రోహిణియు యశోదయు ఇంటిలో నుండి ఒకరు, దొడ్డివైపున నుండి ఒకరు పెరటిలోనికి వచ్చిరి. కోకిలమ్మను చూచి, వారేరి, వారిని ఎందుకు పోనిచ్చితివి? గ్రామమున పిశాచముల పీడ ఉన్నదని ఎల్లరూ భయపడుచున్నారు, వీరిని పోనీయవద్దనుకొంటిమి గదా అని ప్రశ్నించిరి. ఎవరి తరము? వీరిని పట్టుట ఆ బ్రహ్మకు కూడా తరము కాదు. వీరు పిల్లలా పిడుగులా? ఇటు చూపించి అటు పారిపోయిరి, పట్టుకొనుటకు అందుబారు కారు అని విసిగి కొనుచు కోకిలమ్మ వెనుదిరిగి వచ్చెను. పిల్లలతో లేగలతో రామకృష్ణులు చెరువు ముందుగా మలుపు తిరిగిన బాట వెంట బీళ్లలోనికి మాయమైరి. లేగలను బీళ్లలోనికి వదలి బాలకులు చెట్ల గుబురులలో పరుగులెత్తి ఆడుకొనుచుండిరి. కోతి కొమ్మచ్చులని చెట్లెక్కి దూకిరి. మధ్యాహ్నము దాటు వరకు పరుగులు పెట్టి దిగచెమటలు పట్టిన దేహములతో ఒకరి వెంట ఒకరు చెరువులో దిగి స్నానములు చేసిరి. మట్టితో వడలు తోముకొని స్నానములు పూర్తి చేసి వస్త్రములు ధరించి చెట్ల క్రింద చేరిరి. మిగుల పండిన జామ పండొకటి చెట్టు నుండి రాలెను. దాని కొరకై కలయబడి 10 మంది పెనుగులాడిరి. ఆ దృశ్యము చూచి కృష్ణుడు చెట్టెక్కి కొమ్మలను పట్టి ఊచెను. రాలుచున్న జామ పండ్లను కలబడి ఏరుకొని ఎవరికి వారు వేరుగా కూర్చుండి తినుచుండిరి. ఒక బాలుడు మాత్రము వారితో కలిసి పెనుగులాడక చెట్టు కింద కూర్చుండి, నాకు కూడా ఒక జామ పండు తెచ్చిపెట్టుడు అని అడిగెను. మిగిలిన బాలకులు నవ్వుచూ, చేతనైనచో కలబడి తెచ్చుకొనవలెను గాని ఒకరు తెచ్చిపెట్టుదురా, నీ కర్మమంతే, కూర్చుండుము, అట్లే కూర్చుండుము అని హేళన చేయుచూ పండ్లు మెక్కుచుండిరి. కృష్ణుడు చెట్టు దిగి వచ్చి ఆ దృశ్యము చూచెను. ఆ బాలకుని తన వెంట దూరముగా కొనిపోయి మరి ఒక జామ చెట్టును సమీపించెను. దానిపై ఒక కోతి తిరుగుచున్నది. అది వారిని చూచి పండ్లికిలించి నెత్తి గోకి కొనెను. నీకొక చిత్రము చూపింతును అని చిరునవ్వుతో
కృష్ణుడు తన చేతనున్న జామ పండుతో ఆ కోతిని కొట్టెను. పండు కోతికి తగిలి క్రింద పడెను. కోపముతో కోతి గబగబా పండ్లు కోసి వారి మీదకు విసరెను. అన్ని పండ్లను తన కాసకోకలో మూటగట్టి కృష్ణుడు ఆ బాలునకు ఇచ్చెను. మిగిలిన బాలకులు ఆ దృశ్యమును చూచి తెల్ల మొగములు పెట్టిరి. అప్పుడు కృష్ణుడు అంటున్నాడండి, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కృష్ణుడి మాటలు. చూచితిరా, ఆ చెట్టు మీద ఉన్నవాడు మీ వంటి వాడు కాక చాలా మంచివాడు. ఇంకొకరికి పెట్టిన వెనుక తాను తిన్నవాడే మనుష్యుడు. ఆ చెట్టు మీద ఉంది ఎవరు? కోతి. ఆ కోతి జామ పళ్ళు ఇసిరేసింది కదండి, అందుకని మీ వంటి వాడు కాక చాలా మంచివాడు అంటున్నాడు కృష్ణుడు. ఇంకొకరికి పెట్టిన వెనుక తాను తిన్నవాడే మనుష్యుడు. మీరందరూ నిజమైన కోతులు. ఒకరికి పెట్టి తాను తిన్నచో దానిని ప్రసాదము అందురు. ప్రసాదము అంటే ఏంటో ఇక్కడ చెప్పారండి. ఒకళ్ళకి పెట్టి తాను తినాలండి, అప్పుడు ప్రసాదం అవుతుంది. పెట్టకుండా తిన్నచో కడుపు ఉబ్బి శూల పుట్టును. పూర్వము ఒక రాజకుమారుడును వాని తమ్ములును సాటి బాలురకు పెట్టకుండా జామ పండ్లు మెక్కిరట. తరువాత జన్మమున వారి తండ్రి గురుడివాడై పుట్టెను. వారందరూ మిగిలిన రాజకుమారులతో యుద్ధము చేసి చచ్చిపోయిరి. మా ముసలిది మాకీ కథ చెప్పెను. అంటే అలా పెట్టకుండా తినటం వల్ల అదిగో తర్వాత జన్మలో వాళ్ళు అనుభవించవలసి వచ్చింది. కృష్ణుడు ఈ కథ చెప్పుచుండగా బాలకులందరికీ పొట్టలు ఉబ్బినవి. భరింపరాని కడుపు నొప్పితో చెట్ల కింద పొరలాడుచు ఏడ్చుచుండిరి. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఇంకెప్పుడును ఒకరికి పెట్టకుండా తినము అని కాత్యాయని దేవికి మ్రొక్కుకొనుడు, కడుపు నొప్పి తగ్గిపోవును. బాలకులందరూ బుద్ధిగా కాత్యాయని దేవికి మ్రొక్కుకొనిరి. వెంటనే కడుపు నొప్పి తగ్గినది. వారందరూ మరలా చెట్ల క్రిందకు పోయిరి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. స్వస్తి. వాసుదేవా.